హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి. అదే బెల్లం తాలికల పాయసం. ఈ స్వీట్ చేసుకోవడం కొంచెం రిస్కీ ప్రాసెస్ అని అనుకుంటాం కదా, కానీ ఇలా మీరు చేసుకుంటే మాత్రం అస్సలు టైం టేకింగ్ కాదు. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా మీరు ఈ వీడియో చూసి చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుంది, అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసి ఈ రుచికరమైన బెల్లం తాలికల పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని మెజర్మెంట్స్ ఏందో వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా 1 కప్ వరకు పాలని తీసుకొని దీన్ని మనము కాచి దీంట్లోకి కొద్దిగా బెల్లం వేసి చల్లారనివ్వాలి. ఇది వేడిగా ఉండకూడదు. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని మనం ఒక బౌల్లో 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని, అలాగే ఇంతకుముందు కాచి చల్లారి పెట్టుకున్న బెల్లం వేసిన పాలు ఉన్నాయి కదండి, ఆ పాలని కొద్ది కొద్దిగా వేస్తూ, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలపడం నేను వాటర్ ఏది కూడా యూస్ చేయట్లేదు, కేవలం పాలతోటి మాత్రమే మిక్స్ చేస్తున్నాను. ఇలా నేను పాలు బెల్లం వేసి ఎందుకు చేస్తున్నానంటే తాలికలు మనకి స్వీట్గా ఉండనికి, ఎలాంటి చప్పదనం ఉండకుండా ఉండనికి ఇక్కడ నేను పాలల్లోకి బెల్లం వేసిన ఇలా కలుపుతున్నాను. ఇది మనం ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత కొన్ని ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసేసుకోవాలి. అలాగే మరికొన్ని ఇలా తాలికల్లాగా చేసేసుకోవాలి. ఈ ప్లేట్లోకి మనము కొద్దిగా పొడి పిండిని వేసుకోవాలండి, ఎందుకంటే అది ఒకటి అంటుకోకుండా ఉండనికి ఇలా మనం పొడి పిండి వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఇలా చేస్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే క్వాంటిటీ కూడా 1 కప్పు వరకే తీసుకున్నాను కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా పొడి పిండిని ఎలా వేసానో, ఇలా వేస్తే అంటుకోకుండా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలికలు అలాగే ఉండ్రాలన్నిటినీ కూడా మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 2 కప్పుల వరకు పాలని తీసుకొని ఇలా వేడి చేసుకొని దీన్ని మనము పక్కకి పెట్టేసుకోవాలి. ఇక నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదాం, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని, అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మనము వాటర్ వేసుకొని దీన్ని కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. అదే ప్యాన్లోకి మనము 4 గ్లాసుల వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలని వేసేసుకోవాలి. ఇలా తాలికలు వేసుకొని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి మనకి ఉడకనికి కొంచెం టైం పడుతుందండి. ఇలా మంచిగా ఉడికాక ఒక 10 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము 1.5 కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇంకొక 10 నిమిషాల వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ నేను బెల్లం వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా షుగర్ వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా బెల్లం అలాగే షుగర్ వేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. మనము ఇక్కడ మనం ఉడికాయో లేదో ఇలా ఒక తాలిక తీసుకొని చూసుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ కూడా వేసుకోవాలి. కొద్దిగా లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనము బియ్యపిండి వాటర్ని వేసేసుకోవాలి. ఇలా బియ్యపిండి వాటర్ ఎందుకు వేస్తున్నామంటే పాయసం అనేది చిక్కగా రానికి ఈ బియ్యపిండి వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉండాలండి, ఎక్కువగా వేడిగా ఉండకూడదు. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా
కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్గా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనము పాలని వేసేసుకోవాలి. ఇలా పాలని వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపించింది సింపుల్ ప్రాసెస్లో చూపించాను, ఎవరైనా ఈజీగా చేయగలిగేది. మీరు ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేయాలో బెల్లం తాలికల పాయసం. ఏదైనా ఫెస్టివల్స్కి ఇలా మంచి స్వీట్ ఐటెం చేసుకుంటే ఆ రుచి వేరే ఉంటుంది కదండి. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకో ఎన్నో రకాలైన స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.